తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన గురువారం ఉదయం రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఉదయం 8 గంటలకు రథోత్సవం మొదలై ఆలయ 4 మాడ వీధుల్లో సాగింది. భక్తులు అధిక సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలిమేలుమంగ సకల దేవతా పరివారంతో వైభవోపేతంగా తెరువీధుల్లో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల కోరికలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రథోత్సవం ఉత్సవం మాత్రమే కాదు, భక్తుల హృదయ క్షేత్రాలలో తాత్విక బీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన పాలకడలి గారాల పట్టిన దర్శించిన వారికి జన్మాది దుఃఖాలు నశించి మోక్షం లభిస్తుంది. రథోత్సవం అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి రథ మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకరణ చేశారు. రథోత్సవంలో తిరుమల పెద్దజీఆర్ స్వామి, చిన్నజీఆర్ స్వామి, ఈవో శ్యామలరావు, జేఈఓ వీరబ్రహ్మం, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, సిఈ సత్యనారాయణ, ఆలయ డెప్యూటీఓ గోవిందరాజన్, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీయం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి వందే జగన్మాతరం. கமலமே எங்கள் சந்நிதி, பாத சேவை அடியார் நாடும் பொன்னிதி.